ఈస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ వల్ల ఎలా డెవలప్ కాబోతుంది రియల్ ఎస్టేట్ ఇక్కడ? మెయిన్ లుక్ ఈస్ట్ పాలసీ పెట్టిందే ఒకవైపు డెవలప్ కాకుండా మొత్తం డెవలప్ కావాలి. ఈ వరంగల్ హైవే ఏదైతే ఉందో ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్గా ఎప్పుడో డిక్లేర్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల స్లోగా ఉంది. కానీ ఈ మధ్య 6 months నుంచి మాత్రం విపరీతమైన వర్క్ స్టార్ట్ అయింది. ఫ్లైఓవర్స్ కానీ ఇప్పుడు మనకి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ వెళ్తే ఇక్కడికి రావడానికి 40 minutes కూడా పట్టదు. కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ కానీ రేపు మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా మొత్తం హైదరాబాదు వరంగల్ కలిసే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మేడం. ఖచ్చితంగా. ఐ థింక్ ఇది ప్రేక్షకులకు తెలిసిన విషయం అయినా చెప్దాం. కరెక్ట్గా ఉప్పల్ నుంచి 60 kilometerల దూరంలో ఉంది ఇది, అంతే, మరీ దూరం కూడా కాదు. అండ్ హైవే చాలా దగ్గరలో ఉంది కాబట్టి రైమని కార్ వేసుకొచ్చేసేవాళ్ళు వచ్చేయచ్చు. అలాగే మరి చెప్పినట్టుగా ట్రైన్లో వచ్చేవాళ్ళు వస్తారు. ఇక మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీలు కానీ పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు వరంగల్లో అక్కడ మనకి ఇంకా రీజనబుల్గా ల్యాండ్ దొరుకుతుంది, ఇంకా విస్తారంగా దొరుకుతుందని చెప్పి అక్కడికి వచ్చేసారంటే ఇది ఇంకొక హైదరాబాద్ అయిపోతుంది రాబోయే రోజుల్లో. మెయిన్ ప్రైజ్ మేడం ఈ 6500కి చిన్న చిన్న పల్లెటూరులో కూడా, మా ఊర్లో కూడా సెంట్లు లెక్క అమ్ముతారు కదా, అక్కడ కూడా 10,000 నడుస్తుంది. ఈ డెవలప్మెంట్లు ఉండవు, ఏది ఉండవు. ఇది 6500ది మేము టార్గెట్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం చేసాము. ఎందుకంటే చుట్టూ 9,000 10,000 అమ్ముతున్నారు మేడం వేరే వెంచర్లు. ఆనుకున్న వెంచర్లో కూడా 10,000 అమ్ముతున్నారు. మేము ఒకటే పెట్టుకున్నాము, సంవత్సరాల తరబడి వెంచర్ అమ్మకుండా 1-2 monthsలో తక్కువ ప్రైజ్లో కస్టమర్కి అందియాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. 5 ఏళ్ళ తర్వాత ఉండే రేట్ని ఇప్పుడు అమ్మొద్దు, వాళ్ళకి ఆ డెవలప్మెంట్ చూపించాలి. రియల్ ఎస్టేట్ భూమి మీద పెడితే లాభాలు వస్తాయన్న వాళ్ళకి ఆ అభిమానాన్ని పెంచాలి రియల్ ఎస్టేట్ మీద అని తక్కువ బడ్జెట్కి ఇస్తున్నాము.